అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం మీ సొంతం. అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా కోరిన కోరికలు నెరవేర్చుకునేందుకు విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ అదృష్టం, శ్రేయస్సు, కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంథాలలో అక్షయ తృతీయను అబూజ్హా ముహూర్తంగా వర్ణించారు. అంటే ఈ రోజున ఏదైనా శుభకార్యం చెయ్యాలన్నా ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. అంతేకాదు, ఈ రోజున కొన్ని మంత్రాలను పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రాలను పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అక్షయ తృతీయ రోజు జపించాల్సిన మంత్రాలు: ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని జపించుట వలన సుఖము, శ్రేయస్సు, మోక్షము కలుగును. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం గణేశుడికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వల్ల ఆటంకాలు నశించి పనిలో విజయం చేకూరుతుంది. ఓం మహాలక్ష్మి నమో నమః. ఓం విష్ణుప్రియయే నమో నమః. ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వలన సిరి సంపదలు లభిస్తాయి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ మంత్రం గురువుకి అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, తెలివి, మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. అక్షయ తృతీయ మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు: అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఈ మంత్రాలను పఠించడం ద్వారా ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంపదకు ఆటంకం కలిగించే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇంటి కష్టాలు, దారిద్ర్యం తొలగిపోతాయి. అంతేకాదు, ఇంట్లోని డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త వనరులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉదయం, సాయంత్రం ఈ మంత్రాలను పఠించడం శ్రేయస్కరం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.